నమస్కారం అండి. మొన్న కౌన్సిలింగ్ 9వ తారీఖు బిగిన్ చేసినాం. కానీ ఈ కౌన్సిలింగ్ సమావేశం మా ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే ఏదో గొడవ చేసుకొని కమిషనర్ గారిని పిలుచుకోమన్నాడు. కానీ ఎవరు లేకపోయినా వాళ్ళు మీటింగ్ జరగాలని కమిషనర్ గారిని భంగపడుకొని వాళ్ళు చేసుకున్నారంట. మేము కమిషనర్ కానీ ఎక్కడ భంగపడుకోలేదు. మేము ఎక్కడ చట్టబద్ధత లేకుండా చేయలేదు, చట్టంతోనే చేస్తున్నాము. మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము. వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు మళ్ళీ వచ్చినాడు మా కాడికి వచ్చి జరిపిపోయినాడు. మేము చట్టబద్ధతగానే ఈ మీటింగ్ జరుపుకున్నాం. మా కౌన్సిలర్లు 16 మంది లేరు అంటే మీ కౌన్సిలర్లే లేవు, నువ్వు గెలిపించుకున్న కౌన్సిలర్లేం కాదు వాళ్ళు. మా కాడి నుంచి మీ కాడికి వచ్చిన వాళ్ళే కానీ మాకు మీతో సంబంధం లేదు. ఈ కౌన్సిలింగ్కు మీరు రావాలంటే రావచ్చు, లేకపోతే లేదు. కానీ ఇంత అహంకారంగా మీరు ఇంత పెద్ద అయినా అంత వయసు వచ్చింది కానీ మీకు కొంచెం కానీ చట్టం అనేది తెలియకుండా చేస్తున్నారు మీరు. ఈ కౌన్సిలింగ్ ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ జరిపినాకనే కదా మన ఎగ్జిబిషన్ ఏలం పాడేది, ఏదైనా రెడీ చేసేది. ముందుగానే ఎప్పుడైనా చేస్తున్నారా? ముందు కౌన్సిలింగ్ సమావేశం లేకుండా, ఆమోదం లేకుండా గతంలో ఎప్పుడైనా మీరు బిగిన్ చేస్తున్నారా? మేము ఇప్పుడు ఈ ప్రజలకు నష్టం వస్తుంది, ఇప్పుడు మనం మేలు చేయాలని మేము చేస్తున్నాం. కానీ అజెండాలో అంశాలు లేనేటన్నీ ఆమోదం చేస్తున్నానంటాం. ఏం ఆమోదం చేస్తున్నాం? మేము అజెండాలో ఉండేటన్నీ ఆమోదం చేసినాము. మేము పక్కటి ఏం చేయలేదు. అన్నీ మేము చట్ట ప్రకారమే మేము చేసుకున్నాము. కమిషనర్ గారు మేమేం భంగపడుకొని బతమాలుకోలే. మేము ఆర్డర్ అక్కడ ఫిర్యాదు ఇచ్చినాము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు వచ్చినాడు, పని జరుపుకున్నాం. అంత తప్ప మేమేం చట్టం లేనేదేం చేయలే, చట్ట ప్రకారం చేస్తున్నాం మేము. అది పెద్ద అయినా తెలుసుకోవాలి.